ఏబిసి ప్రశ్నలకు సమాధానము సభ్యులకు పట్టిక రూపంలో సభా సమక్షంలో ఉంచడం జరిగింది. బి ప్రశ్నకు సమాధానం మిషన్ కాకతీయ 3 క్రింద ఈ సంవత్సరం వర్షాలు పడి చెరువులు నిండిన కారణంగా 3వ దశలో వర్షాభావ ప్రాంతాల్లో నిండని చెరువుల పునరుద్ధరణకు ప్రాధాన్యం ఇవ్వాలని, అదేవిధంగా చెరువుల ఫీడర్ ఛానళ్లను పూర్తి స్థాయిలో పునరుద్ధరించాలని, అనుకూలంగా ఉన్నటువంటి చోట కొన్ని కొత్త చెరువులను మిషన్ కాకతీయ 3వ దశలో చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇట్టి ఎస్టిమేట్లు తయారీలో ఉన్నాయి. 2017 జనవరి చివరి వారం కల్లా 3వ దశ పనులను ప్రారంభించడం జరుగుతుంది. ధర్మారెడ్డి గారు. అధ్యక్ష, సభకు నమస్కారాలు. ఈరోజు తెలంగాణ ప్రాంతంలో మిషన్ కాకతీయ అనే కార్యక్రమం మరి దీని రూపకర్త గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దీన్ని మిషన్ కాకతీయగా మరి ఆ రోజు రెడ్డి రాజులను తవ్వినటువంటి చెరువులను ఒక బృహత్తరంగా చేయాలనే ఉద్దేశంతో చేపట్టడం జరిగింది. దానికి గౌరవ మంత్రివర్యులు హరీష్ రావు గారు మిషన్స్ లాగా ఈ కార్యక్రమాన్ని ముందుకు చేపట్టడం జరుగుతుంది. మరి ఫేజ్ 1, ఫేజ్ 2 చెరువులు చేసుకున్నాం. ఈరోజు మిషన్ కాకతీయలో ప్రజల భాగస్వామ్యం వలన ఎంత లాభం జరిగింది వివరాలు తెలుపగలరు. అలాగే ఇందాకనే మంత్రివర్యులు ఫేజ్ 3 పునరుద్ధరిస్తామని చెప్పారు. ఫేజ్ 3 ఎన్ని చెరువులు ఎప్పటి వరకు టెండర్ పూర్తి చేస్తారు? ఒకవేళ చేస్తే నా సూచన జనవరి 2017 వరకే అన్ని చెరువులు టెండర్ పెట్టే విధంగా చేస్తే బాగుంటుందని చెప్పి నా యొక్క సూచన. అలాగే చెరువులన్నిటినీ జియో ట్యాగింగ్ చేస్తున్న మాట వాస్తవేనా? ఇప్పటి వరకు ఎన్ని చేశారు? దానివలన ప్రయోజనాలు ఏమిటని చెప్పి తెలియపరచాల్సిందిగా కోరుతా ఉన్నాను. మిషన్ కాకతీయలో చేపట్టిన పనుల వలన భూగర్భ జలాలు పెరుగుదల ఏమైనా జరిగినదా? వివరాలు తెలుపగలరని మంత్రి వారిని కోరుతా ఉన్నాం. గత 10 సంవత్సరాలలో ఉమ్మడి రాష్ట్రంలో చిన్ననీటి పారుదల శాఖకు ఇచ్చిన నిధులెన్ని? బడ్జెట్ ఎంత? ఈ ప్రభుత్వం తెలంగాణకు ఇచ్చిన బడ్జెట్ ఎంత? అది ఫేజ్ 1, ఫేజ్ 2లో ఎంతెంత ఖర్చు పెట్టగలిగాం? ఫేజ్ 3కి ఎంత కేటాయించగలరో చెప్పవలసిందిగా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. బాబురావు గారు, రాథోడ్ బాబురావు. వీరేశం బాబురావు. అధ్యక్ష, స్ట్రైట్గా క్వశ్చన్ అడగండి. సభకు నమస్కారం. క్వశ్చన్కి రిలేటెడ్. ఆదిలాబాద్ జిల్లా మారుమల జిల్లా, వెనుకబడ్డ జిల్లా, అందులో మరి బోత్ నియోజకవర్గంలో మరి ఈ గతంలో 92 చెరువులు మొత్తం 9 మండలాలు ఉంటే 52 చెరువులు మరి మిషన్ కాకతీయ ద్వారా పూర్తి చేయడం జరిగింది. అలాగే మా వెనుకబడ్డ ప్రాంతం కాబట్టి మరి మంత్రివర్గంతో కోరేది ఒకటే, మరి మాకు 3వ విడతలో మరి కొత్త చెరువులు నిర్మాణం చేయాలని కోరుతున్నా కాబట్టి ఎన్ని చెరువులు మరి మంజూరు చేస్తారో తెలియజేయాలి. అలాగే సదరు పథకం కొరకు ఖర్చు చేసిన వ్యయమెంత, ఇప్పటివరకు అభివృద్ధి పరిచిన ఆయకట్టు స్థిరం ఎంత, రాబోయే సంవత్సరంలో పునరుద్ధరించే చెరువుల వివరము తెలియజేయాలని కోరుతున్నాను. వీరేశం గారు, స్ట్రైట్ మీకు రిలవెంట్ క్వశ్చన్ అడగండి ఏదన్నా. అధ్యక్ష, తెలంగాణకు మైనర్ ఇరిగేషనే మేజర్ ఇరిగేషన్గా ఆనాటి కాకతీయుల కాలంలో గొప్ప సాగునీళ్ళు అందించినటువంటి మైనర్ ఇరిగేషన్ నిర్లక్ష్యానికి గురైంది అధ్యక్ష గత ప్రభుత్వంలో. అయితే తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మిషన్ కాకతీయ ద్వారా ఈ చెరువుల పునరుద్ధరణ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇటీవల కాలంలో ఫేజ్ 2 కింద ఎన్ని చెరువులు పూర్తి చేసిర్రు, వాటి వివరాలు ఏంటి,
ఈ చెరువులు పూర్తి చేయడం ద్వారా ఎన్ని ఎకరాలకు సాగునీళ్ళు ఇవ్వగలిగినాం అనేటువంటి వివరాలు చెప్పవలసిందిగా గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నా అధ్యక్ష చెరువులకు జియో ట్యాగింగ్ అనేటువంటిది ఏర్పాటు చేసిర్రు అనేటువంటిది వార్తలు వచ్చినాయి అధ్యక్ష. ఎన్ని చెరువులకు ఏర్పాటు చేసిర్రు, దాని ద్వారా ఉపయోగం ఏందనేటువంటి వివరాలని చెప్పవలసిందిగా గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నా అధ్యక్ష ఈరోజు చెరువులో మట్టి తీసుకుపోయి పంట పొలాలకు వాడేటువంటి ఒక సిస్టమ్ మిషన్ కాకతీయ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. దీని ద్వారా రైతులకు ఎంతో ఉపయోగం జరుగుతూ ఉంది. ఈ చెరువు మట్టి సాయిల్ టెస్ట్ కూడా చేస్తున్నామని చెప్పేసి గతంలో మంత్రి గారు చెప్పిండ్రు. ఈ సాయిల్ టెస్ట్ చేయడం ద్వారా ఎన్ని చెరువుల్ని ఐడెంటిఫై చేసినాం, ఆ చెరువులలో మట్టి రైతులు ఎంత తీసుకుపోయారు, దాని ద్వారా రైతాంగానికి ఎంత ఉపయోగం జరిగిందనేటువంటి వివరాలు గౌరవ మంత్రి గారిని అడుగుతా ఉన్నా అధ్యక్ష గొలుసుకట్టు చెరువులు, ఒక పెద్ద చెరువు నిండటం ద్వారా దాని లింకప్లో అనేక చెరువులు కూడా నిండాయి అధ్యక్ష. ఆ ఫీడర్ ఛానల్స్ ఎన్ని చెరువులకు ఫీడర్ ఛానల్స్ బాగు చేసిర్రు, దానికి ఎంత నిధులు కేటాయించారు, ఆ వివరాలు కూడా గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నా అధ్యక్ష పూర్తయినటువంటి చెరువులకు కట్టల పంటి ఈత చెట్లు ఖర్జూర చెట్లను నాటేటువంటి కార్యక్రమాన్ని కూడా తీసుకురు అధ్యక్ష. అవి ఎన్ని చెరువులకు నాటిర్రు, ఎన్ని వేలు నాటిర్రు, ఆ వివరాలన్నీ గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నా అధ్యక్ష ఇక్కడ చాలా చెరువులకు సంబంధించినటువంటి FTL సంబంధించినటువంటి దాన్ని ఎట్లా ఐడెంటిఫై చేసిర్రు, ఎన్ని చెరువులకు FTL ఫిక్స్ చేసిర్రు, FTL ఫిక్స్ చేసినటువంటి చెరువుల చుట్టూ కూడా చెట్లు నాటుతామని చెప్పేసి గౌరవ మంత్రి గారు చెప్పారు. దాని వివరాలు కూడా చెప్పవలసిందిగా కోరుతున్నా అధ్యక్ష. రేవంత్ రెడ్డి. స్పీకర్ సార్, మిషన్ కాకతీయకు సంబంధించి ప్రభుత్వం మొత్తం చిన్న చెరువులు రాష్ట్రంలో 46,447 చెరువులు ఉన్నాయి గుర్తించినామన్నారు. ప్రతి సంవత్సరం 20% చెరువులను రిపేర్స్ చేసి 5 సంవత్సరాలలో మొత్తం పూర్తి చేస్తామన్నారు. ఫేజ్ 1 ఫేజ్ 2 ఇప్పటికి పూర్తి అయిందని ప్రభుత్వం చెప్తుంది. ఫేజ్ 2 ఆన్గోయింగ్ ప్రాజెక్ట్. సో ఇక్కడ ప్రభుత్వాన్ని మేము సూటిగా అడిగేది, ఫేజ్ 1లో మీరు తీసుకున్న చెరువుల సంఖ్య ఎంత, కేటాయించిన నిధులెన్ని, ఖర్చు పెట్టిందని, అందులో అక్రమాలు జరిగినాయని అవినీతి జరిగిందని ఏమైనా ఆరోపణలు వచ్చినాయా, వస్తే ఎంత మేర నిధులు ఈ అక్రమాలల్లో నిగ్గుదేల్చిండ్రు, ఏ అధికారుల మీద చర్యలు తీసుకుండ్రు, నెంబర్ 1 అధ్యక్ష. నెంబర్ 2 ఫేజ్ 2లో కూడా సిమిలర్గా మీరు తీసుకున్న చెరువులు దాదాపుగా మా దృష్టికి వచ్చిన మేరకు 9,000 చిల్లర తీసుకున్నారు, కానీ మంజూరు అయినాయి 8,913. సెప్టెంబర్ వరకు మాకున్న సమాచారం మేరకు 267 చెరువులు మాత్రమే పూర్తయినాయని సమాచారం అందుతుంది అధ్యక్ష. కాబట్టి ఫేజ్ 2లో కూడా ఎన్ని చెరువులను ప్రభుత్వం టేకప్ చేసింది, అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చింది, ఎన్ని చెరువులు ఈ రోజు వరకు పూర్తయినాయి, నిధుల కేటాయింపులు ఎన్ని, ఖర్చు పెట్టినవన్నీ కూడా వివరాలు చెప్పాలి. అదేవిధంగా ములుగు నియోజకవర్గానికి సంబంధించి మంత్రి గారి దృష్టికి అక్కడ జరిగిన అవినీతి మీద ఏమైనా ఫిర్యాదులు వచ్చినాయా, దాని మీద మంత్రి గారు ఏమన్నా విచారణకు ఆదేశించండా, విచారణలో తేలిన అంశాలు ఏంటి, అవినీతి జరిగిందనా లేకపోతే అధికారుల మీద మంత్రి గారు ఏమైనా చర్యలు తీసుకోమని చెప్పిండ్రా అనేది స్పష్టత ఇవ్వాలి అధ్యక్ష. అదేవిధంగా ఈ చెరువుల కబ్జాలను కూడా ఎంతటి వారైనా కూడా ఖచ్చితంగా తొలగిస్తాం. ఈ చెరువులే వరప్రదాయిని తెలంగాణ ప్రాంతానికి అని పదే మంత్రివర్యులు కానీ ప్రభుత్వం కానీ చెప్తా వచ్చింది. అయితే ప్రధానంగా సినిమా హీరోలు అంటే ప్రజలకు ఆదర్శంగా ఉండేవాళ్ళు, మంచిని ప్రజలకు బోధించేవాళ్ళు, వాళ్ళని ఆదర్శంగా సమాజం తీసుకుంటుంది. హైటెక్ సిటీ ఎదురుగా గురుకుల్ భూములలో కన్వెన్షన్ అనే ఫంక్షన్ హాల్ ఏదైతే ఉందో అక్కడున్న చెరువులో సగానికి అడ్డంగా గోడ కట్టి కొన్ని ఎకరాలు ఆక్రమించుకొని ఫంక్షన్ హాల్ నిర్వహిస్తున్నారు. పదే ప్రభుత్వం దృష్టికి వచ్చింది, టీవీ ఛానళ్ళల్లో పేపర్లలో చూపించారు. అక్కినేని నాగార్జున గారు కూడా దాని మీద స్పందించారు. ఈనాటి వరకు ఆ ఆక్రమణలు తొలగించలేదు. ఎందుకు అక్కినేని నాగార్జున గారు ఆక్రమించుకున్న చెరువుల ఆక్రమణలు తొలగించలేదు, ఎందుకు చర్యలు తీసుకోలేదు, ఏ శక్తులు అడ్డం పడుతున్నాయి, ఎప్పటిలోగా చర్యలు తీసుకుంటారో మంత్రి గారు సూటిగా సమాధానం చెప్పాల్సిందిగా కోరుకుంటున్నాం. మీరు క్వశ్చన్కి సంబంధించిన రిలవెంట్ ప్రశ్న అడగండి వీరయ్య గారు. స్టేట్ క్వశ్చన్కు రిలవెన్స్ ఉన్నటువంటి ప్రశ్న అడగండి అధ్యక్ష. క్వశ్చన్లో లేదు అది. మీ ద్వారా మంత్రి గారిని అడిగేది,
మిషన్ కాకతీయ ద్వారా భూగర్భ జలాల నిల్వ సామర్థ్యం రైతులకు ఉపయోగం జరుగుతున్న మాట వాస్తవం. అదే సందర్భంలో ఇది ఉపాధి హామీలో చేసిన పనులను కూడా ఈ యొక్క మిషన్ కాకతీయలో కొన్ని చోట్ల రికార్డు చేయడం జరిగింది. అవి ఎన్ని చేసినట్టుగా మీ దృష్టికి వచ్చింది? ఆ ఉపాధి హామీలో చేసిన మిగిలిన కాకతీయలో రికార్డు చేసిన చెరువులు మీ దగ్గరకు వచ్చిన కంప్లైంట్స్ ఎన్ని, వాటి మీద మీరు తీసుకున్న చర్యలేంటో చెప్పాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా వరంగల్ జిల్లాలో కానీ కొన్ని చోట్ల అక్రమాలు జరిగినట్టుగా ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ప్రభుత్వమే ఒక విజిలెన్స్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీ ఎన్ని చెరువులు జరిగినట్టుగా నిర్ధారణ చేశారు? కాంట్రాక్టుల దగ్గర నుంచి, తప్పు తెలిసిన వారి దగ్గర నుంచి మీరు ఎంత సొమ్ము రికవరీ చేశారు? అక్కడ సహకరించిన అధికారులపైన మీరు తీసుకున్న చర్యలేంటో చెప్పాలని చెప్పి మీ ద్వారా మంత్రి గారిని విజ్ఞప్తి చేస్తున్నా. మినిస్టర్ గారు. స్పీకర్ సార్, మరి ఇదేమో ప్రశ్నోత్తరాల సమయము. ప్రశ్నలు చూస్తే ఒక్కొక్కరు 5-6 ప్రశ్నలు వేసినారు. వీటన్నిటి సమాధానం చెప్పాలంటే దాదాపు మరి అరగంట 40 నిమిషాలు పడుతుంది. మీరు ఇంకేదైనా షార్ట్ డిస్కషన్లు పెడితే నాకు అభ్యంతరం లేదు అధ్యక్ష. కానీ ఎందుకంటే వీటన్నిటికీ సమాధానం క్లుప్తంగా చెప్తాం. ఇంకేదైనా డీటెయిల్గా వారికి కావాలనుకుంటే వారిని ఇంకో ఫామ్లో రమ్మని చెప్పండి అధ్యక్ష. సార్, స్పీకర్ సార్, ఇప్పుడు ముఖ్యంగా ఈ చెరువుల పునరుద్ధరణ అనేటువంటిది ఉద్యమ ఆకాంక్ష అధ్యక్ష. తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు గ్రామీణ ప్రాంతాల్లోకి ఎప్పుడు వెళ్ళినా కూడా ఈ చెరువుల పునరుద్ధరణ జరగాలనేటువంటిది గ్రామాన కూడా ఉద్యమ సమయాల్లో ప్రజలు చెప్పేవారు. ఇలా ఉద్యమ నాయకుడే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ ఉద్యమ ఆకాంక్షను నిజం చేస్తూ ఈ మిషన్ కాకతీయ కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం చేపట్టినటువంటి విషయం గౌరవ సభ్యులందరికీ తెలిసిందే అధ్యక్ష. అయితే సభ్యులు ఇవాళ ధర్మారెడ్డి గారు కొన్ని విషయాలు అడుగుతా ఉన్నారు అధ్యక్ష. మిషన్ కాకతీయలో ప్రజల భాగస్వామ్యంతో ఎంత పూడిక మట్టి తీశారు, ప్రజల భాగస్వామ్యం ఏంటి అనేటువంటి విషయం వారు అడిగారు. ముఖ్యంగా ఏ ప్రభుత్వ కార్యక్రమం అయినా ఇంత గొప్పగా జరిగింది, ప్రజలు చాలా పెద్ద ఎత్తున పాల్గొని దీన్ని ఓన్ చేసుకొని చేసినటువంటి కార్యక్రమం ఏదంటే అది మిషన్ కాకతీయ అని చెప్పుకోవచ్చు అధ్యక్ష. ఎందుకంటే నిజంగా చెప్పాలంటే అధ్యక్ష, నాకు వ్యక్తిగతంగా కానీ మా ఎమ్మెల్యేలు కూడా ఈ సమావేశం జరిగినప్పుడు నిజంగా రైతులు మట్టి తీసుకుపోతారా అని మేము అనుమానం పడ్డప్పుడు ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు మాకు చెప్పినారు, మీకు ఎలాంటి అనుమానాలు అవసరం లేదు, మీరు ఈ కార్యక్రమం స్టార్ట్ చేయండి, ప్రజలు తీసుకుపోతారనేటువంటి ఒక ఆత్మవిశ్వాసంతో ముఖ్యమంత్రి గారు చెప్పారు. అదే విషయం ఈరోజు ఆచరణలో నిజమైంది అధ్యక్ష. ఈరోజు మిషన్ కాకతీయ కింద చూస్తే అధ్యక్ష, మొదటి దశలో 3.45 కోట్ల ట్రాక్టర్ల ట్రిప్ను మట్టిని రైతులు తీసుకుపోవడం జరిగింది అధ్యక్ష. రెండవ దశలో ఇప్పటి వరకు ఇంకా జరుగుతూ ఉంది రెండవ దశ, 2.55 కోట్ల ట్రాక్టర్ల ట్రిప్పుల మట్టిని, అంటే మొదటి రెండవ దశల్లో ఇప్పటి వరకు 6 కోట్లకు పైగా ట్రాక్టర్ల ట్రిప్పుల మట్టిని రైతులు స్వచ్ఛందంగా తీసుకొని పోవడం జరిగింది అధ్యక్ష. దీన్ని మనం క్యాలిక్యులేట్ చేస్తే దాదాపు 500 కోట్ల రూపాయలు దీని విలువ ఇవాళ ప్రజల భాగస్వామ్యం ద్వారా స్వచ్ఛందంగా ఈ మిషన్ కాకతీయ కార్యక్రమంలో ప్రజలు రావడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, వారు ధర్మారెడ్డి గారు భూగర్భ జలాలు ఎలా పెరిగినాయి రాష్ట్రంలో, మరి మిషన్ కాకతీయ వల్ల ఏం ప్రయోజనం కలిగింది అనేటువంటి వారి విషయం అడిగినారు అధ్యక్ష. ముఖ్యంగా భూగర్భ జలాల్లో చూసుకుంటే అధ్యక్ష, అత్యధికంగా మెదక్ జిల్లాలో 15.17 మీటర్ల భూగర్భ జలాలు ఈసారి పెరిగినాయి అధ్యక్ష. అత్యల్పంగా మహబూబ్ నగర్ జిల్లాలో ఈసారి దురదృష్టవశాత్తు వర్షాలు తక్కువగా పడ్డాయి అధ్యక్ష. అత్యల్పంగా 1.81 మీటర్లు మరి మహబూబ్ నగర్ జిల్లాలో గ్రౌండ్ వాటర్ పెరగడం జరిగింది. ఓవరాల్గా చూస్తే అధ్యక్ష, ఆదిలాబాద్లో 8.92 మీటర్లు, కరీంనగర్లో 9.13 మీటర్లు, ఖమ్మం జిల్లాలో 5.50 మీటర్లు, మెదక్ జిల్లాలో 15.17, నల్గొండలో 9.63 మీటర్లు, నిజామాబాద్లో 10.24, రంగారెడ్డి జిల్లాలో 6.29, వరంగల్ జిల్లాలో 9.10 మీటర్లు భూగర్భ జలాలు పెరగడం జరిగింది అధ్యక్ష. మరి అదేవిధంగా ధర్మారెడ్డి గారు గత ప్రభుత్వాలు ఎంత ఖర్చు పెట్టినాయి, మరి ఇప్పుడు మిషన్ కాకతీయ మీద ఈ చెరువుల పునరుద్ధరణకు ఎంత డబ్బు ఖర్చు పెట్టారనేటువంటి ప్రశ్న కూడా వారు అడగడం జరిగింది అధ్యక్ష. గతంలో చూస్తే అధ్యక్ష, అది మన అందరికీ తెలిసినటువంటిదే, 1-2 చెరువులు శాంక్షన్ కావాలంటే మేము కూడా ఈ సభలో సభ్యులుగా ఉన్నాం, ఎన్నిసార్లు మంత్రుల చుట్టూ తిరగాల్సి వచ్చేదో, ఎన్నిసార్లు చీఫ్ ఇంజనీర్ ఆఫీస్కి తిరిగినామో బహుశా ఇక్కడ ఉండే సీనియర్ సభ్యులందరికీ కూడా తెలుసు అధ్యక్ష. కానీ ఇప్పుడు మిషన్ కాకతీయలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఏం చెప్పినారంటే అధ్యక్ష, ప్రతిపక్షమా విపక్షమా స్వపక్షమా కాదు, రాష్ట్రంలో ఉండే ప్రతి చెరువు పునరుద్ధరణ జరగాలి, ప్రతి నియోజకవర్గంలో 20% చెరువులు తీసుకోండి, గౌరవ ఎమ్మెల్యేలు ప్రతిపాదన ఇవ్వాల్సిన అవసరం లేకుండా, ఏ ఎమ్మెల్యే గారు స్పందించినా స్పందించకపోయినా ప్రతి నియోజకవర్గం నుంచి కూడా తీసుకోండి, అక్కడ ఉన్న ప్రజలు కూడా తెలంగాణ ప్రజలే,
ప్రతి చోట కూడా జరగాలనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం తీసుకున్నది అధ్యక్ష. ఈసారి చూస్తే అధ్యక్ష 2005-06లో ఈ చెరువుల మీద మన తెలంగాణ ప్రాంతానికి కేటాయించినటువంటి బడ్జెట్ 148 కోట్ల అధ్యక్ష. 2006-07 184 కోట్లు, 7-8 189 కోట్లు, ఇలా చెప్పుకుంటూ పోతే హయ్యెస్ట్ ఒక్క సంవత్సరం ఇచ్చినారు అత్యధికంగా ఎప్పుడంటే 2012-13లో 717 కోట్లు అత్యధికంగా గత 10 సంవత్సరాల్లో ఒక సంవత్సరం ఇచ్చిన ఎక్కువ డబ్బులు 2012-13. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధ్యక్ష మిషన్ కాకతీయ 1 కింద 2595 కోట్లు చెరువుల పునరుద్ధరణకు పెట్టడం జరిగింది అధ్యక్ష. మిషన్ కాకతీయ 2 కింద అధ్యక్ష 3130 కోట్ల రూపాయలు మిషన్ కాకతీయ 2 కింద ఇప్పటి వరకు మంజూరు చేయడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష మరి ఫేజ్ 3 గురించి కూడా ధర్మారెడ్డి గారు ప్రశ్న అడిగినారు. ఫేజ్ 3లో ఇందాకనే నేను సమాధానం కూడా చెప్పాను అధ్యక్ష. చెరువుల్లో చాలా చోట్ల కూడా నీళ్లు ఉండడం వల్ల అధికారులు పూర్తి స్థాయి ఎస్టిమేట్లు చేయగలిగే అవకాశం లేదు. అందువల్ల వర్షం తక్కువగా పడ్డటువంటి మహబూబ్ నగర్ కానీ, పార్ట్ ఆఫ్ రంగారెడ్డి కానీ, పార్ట్ ఆఫ్ ఖమ్మం కానీ, ఏ జిల్లాల్లో అయితే వర్షాలు పడకుండా ఉన్నటువంటి చెరువులు ఉన్నాయో అక్కడ మిషన్ కాకతీయ 3లో అధిక ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి కోరడం జరిగింది అధ్యక్ష. మదిరిలో కూడా ఇస్తాం బట్టి విక్రమార్క గారు. అదేవిధంగా మరి ఫీడర్ ఛానల్స్, ముఖ్యంగా ఫీడర్ ఛానల్స్కు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్టయితే పడ్డ ప్రతి వర్షపు చుక్క చెరువుల్లోకి రావాలి. మరి చెరువుల్లో నీళ్లున్నా కూడా మిషన్ కాకతీయ 3లో ఫీడర్ ఛానల్స్ చేసుకునే అవకాశం ఉంటుంది కనుక దానికి కూడా మేము ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి MK 3లో నిర్ణయించడం జరిగింది అధ్యక్ష. కొన్ని కొత్త చెరువులు ఎక్కడైనా బాబురావు ఎమ్మెల్యే గారు ఇందాక అడిగారు. వారు ఏమన్నారంటే మా దగ్గర బోతులో చాలా తక్కువ చెరువులు ఉన్నాయి, వర్షపాతం ఆదిలాబాద్ జిల్లాలో చాలా ఎక్కువగా ఉంది, మరి మాకు వాటర్ అవైలబిలిటీ ఉంది కనుక కొన్ని కొత్త చెరువులకు అవకాశం ఇవ్వాలన్నారు అధ్యక్ష. ఎక్కడైనా మీరు భూసేకరణ మీకు ఇవ్వడానికి రైతులు సిద్ధంగా ఉంటే తప్పకుండా MK 3లో కొత్త చెరువులకు కూడా మీరు ప్రతిపాదనలు పంపండి, వాటిని కూడా తీసుకుంటామని చెప్పి మనం చేస్తూ ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష మరి బాబురావు గారు ఇలా వారి నియోజకవర్గంలో చింతల్బోరి మిషన్ కాకతీయ 1లో 7.64 కోట్ల రూపాయలు ఇచ్చాము అధ్యక్ష. అది ఎప్పుడో 2010-11 సంవత్సరంలో అక్కడ ఉండేటువంటి మత్తడి తెగిపోతే 4 సంవత్సరాలు ఒక్క రూపాయి కూడా ఇయ్యలే, పట్టించుకోలేదు అధ్యక్ష. కానీ MK 1లో అది పెట్టడం వల్ల ఇప్పుడు 2 పంటలు పండుతున్నాయి చింతల్బోరి కింద. ఖరీఫ్ పండింది అధ్యక్ష, రబీలో కూడా 1000 ఎకరాలకు చింతల్బోరి చెరువు కింద వారి నియోజకవర్గంలో నీళ్ళు ఇవ్వడం జరుగుతూ ఉంది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష వీరేశం గారు గౌరవ శాసనసభ్యులు వారు జియో ట్యాగింగ్ మీద వారు ఒక ప్రశ్న అడిగింది అధ్యక్ష. ముఖ్యంగా జియో ట్యాగింగ్ అనేది అధ్యక్ష ఇప్పటి వరకు అసలు మన రాష్ట్రం ఏర్పడే వరకు చెరువుల యొక్క పూర్తి వివరాలు లేకుండా అధ్యక్ష. బహుశా రాష్ట్ర చరిత్రలోనే మొదటిసారి గౌరవ ముఖ్యమంత్రి గారు మనకు హాల్ లేకపోతే అక్కడ JNTUలో కాన్ఫరెన్స్ హాల్ తీసుకొని JNTU కాన్ఫరెన్స్ హాల్లో ఒక AE నుంచి ENC వరకు సమావేశం పెట్టి 15 రోజుల్లోగా మొత్తం చెరువుల వివరాలు తేవాలంటే ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు తిరిగి చెరువుల యొక్క నిర్ధారణ ఒక లెక్కకు రావడం జరిగింది అధ్యక్ష. సో ఆ రకంగా ఈ జియో ట్యాగింగ్ అనేది ఎందుకు చేస్తున్నామంటే అధ్యక్ష మొత్తం చెరువుల యొక్క పూర్తి వివరాలను ఆన్లైన్లో ప్రజలకు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండాలి. ఈ సమగ్ర సమాచారాన్ని ఆన్లైన్లో ఉంచాలనేటువంటిది ఒకటి. చెరువులు ఆక్రమణలు కానీ చెరువులు కబ్జాలను కూడా నిరోధించడానికి జియో ట్యాగింగ్ ఉపయోగపడుతుంది అనేటువంటి ఉద్దేశంతో చేసిన అధ్యక్ష. ముఖ్యంగా ఇస్రోతో ఈ మధ్య మేము NRSAతో కూడా ఇస్రోతోని మేము ఒక టైప్ చేసుకున్నాం సాంకేతికంగా. ఏంటంటే ఆ చెరువులో ఎంత నీరు ఉన్నది, దాని కింద ఎంత ఆయకట్టు వస్తుంది, ఏ పంటలు సాగు చేస్తున్నారో ఆ వివరాలు కూడా మేము తీసుకునే అవకాశం ఉంది. ఈ జియో ట్యాగింగ్ చేయడం ద్వారా ఈ సమాచారాన్ని ఇస్రోకి ఇవ్వగలిగినప్పుడు NRSA ద్వారా ఇంకా క్లోజ్ మానిటరింగ్ ఉంటుందనేటువంటి ఉద్దేశంతో ఈ జియో ట్యాగింగ్ విధానాన్ని తెచ్చాం. దీని కింద దాదాపు 36,911 చెరువులను ఇప్పటి వరకు జియో ట్యాగింగ్ చేశాం. రాబోయే కొద్ది రోజుల్లోనే ఒక వారం 15 రోజుల్లోగానే అన్ని చెరువులను కూడా జియో ట్యాగింగ్ చేసి వెబ్సైట్లో ప్రజలందరికీ కూడా అందుబాటులో పెట్టడం జరుగుతుంది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష చెరువు మట్టి జరిగే ప్రయోజనం గురించి కూడా వారు అడిగారు. చాలా ప్రశ్నలు అడిగిన గొలుసు కట్టు చెరువులు, ఈత చెట్లు, FTL వీటన్నిటికీ నేను వారికి వ్రాతపూర్వకంగా సమాధానం పంపిస్తాను అధ్యక్ష. పూడిక మట్టి వల్ల ఏం లాభం జరిగింది, ఎంత జరిగింది అనేటువంటిది ప్రజలందరికీ కూడా పూర్తి సమాచారం ఉంది అధ్యక్ష. ముఖ్యంగా మొదటిసారి ఈసారి రబీలో చెరువులకు దాదాపు ఒక 7,50,000 ఎకరాలు ఈ రాష్ట్రంలో మొదటిసారిగా చెరువుల కింద ఈ సంవత్సరం ఆయకట్టు ఇవ్వబోతున్నామని చెప్పి సంతోషంగా మీకు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష రేవంత్ రెడ్డి గారు ఫేజ్ 1 ఫేజ్ 2లో ఎన్నెన్ని శాంక్షన్స్ ఇచ్చారు, ఎంత ఖర్చు పెట్టారు తదితర విషయాలు అడిగారు అధ్యక్ష. ఫేజ్ 1లో 8,165 చెరువులు 2,595 కోట్ల రూపాయలతో మంజూరు చేసి 1,249 కోట్ల రూపాయలు
ఖర్చు పెట్టడం జరిగింది అధ్యక్ష. ఫేజ్ 2లో 9,113 చెరువులను మంజూరు చేసి వాటిని 3,130 కోట్ల రూపాయలు మేము ఇప్పటిదాకా వాటికి మంజూరు ఇవ్వడం జరిగింది. దీంట్లో 1,536 చెరువులు ఫేజ్ 2లో పూర్తి స్థాయిలో కంప్లీట్ అయినాయి అధ్యక్ష. వర్షాలు ఎక్కువగా పడడం వల్ల పనులు ఆగిపోయినాయి. మహబూబ్ నగర్ లాంటి జిల్లాలో వర్షాలు లేక ఇప్పుడు మళ్ళీ ఫేజ్ 2 పనులు కూడా ప్రారంభమైనాయి అధ్యక్ష. ఈ ఫేజ్ 2 అనేది నడుస్తూ ఉంది అధ్యక్ష. ఇప్పుడు ఫేజ్ 3కి సంబంధించి కూడా మేము ఎలాంటి లిమిటేషన్ పెట్టలేదు. ఎందుకంటే ఈసారి వర్షాలు పడ్డ జిల్లాల్లో తక్కువ తీసుకుంటాం కనుక వర్షాలు లేనటువంటి జిల్లాల్లో ప్రాధాన్యత ఎక్కువగా ఇచ్చి దాన్ని పూర్తి స్థాయిలో తీసుకొని పోతాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ములుగులో కానీ ఎన్ని చర్యలు తీసుకున్నారు, ఏం చర్యలు, వరంగల్ జిల్లాలో గౌరవ సభ్యులు వీరయ్య గారు కూడా అదే విషయం అడిగినారు అధ్యక్ష. మేము ప్రభుత్వం దృష్టికి వచ్చిన వెంటనే మాకెవరు ఫిర్యాదు చేయలేదు అధ్యక్ష. మా గౌరవ శాసనసభ్యులే మా దృష్టికి తీసుకొచ్చినప్పుడు వెంటనే విజిలెన్స్ టీంను పంపించి సంబంధిత అధికారులను వెంటనే సస్పెండ్ చేసినాం, యాక్షన్ కూడా తీసుకొని రికవరీని కూడా ప్రతిపాదించినాం. ఎక్కడ కూడా ఈ ప్రభుత్వం అవినీతిని మేము ప్రోత్సహించే ప్రశ్న లేదు అధ్యక్ష. గతంలో చెరువు పనులంటే అధ్యక్ష బాక్స్ టెండర్లు ఉండేది, చెరువు పనులంటే నామినేషన్ల మీద ఇచ్చేది అధ్యక్ష. కానీ ఈరోజు ప్రతి రూపాయి కూడా ఆన్లైన్ ఈ ప్రొక్యూర్మెంట్ టెండర్లు పిలుస్తూ ఉన్నాం అధ్యక్ష. ఈవెన్ బిల్లుల రికార్డింగ్ కూడా ఆన్లైన్లో చేస్తున్నాం, బిల్లుల పేమెంట్ కూడా ఆన్లైన్లో చేసి టోటల్ వ్యవస్థను ప్రజలకు పూర్తి స్థాయిలో దీన్ని అందుబాటులో తీసుకొచ్చినాం అధ్యక్ష. గౌరవ సభ్యులకు ఇంకా ఎక్కడైనా ఏదైనా సమాచారం ఉంటే మా దృష్టికి తీసుకురమనండి అధ్యక్ష, తప్పకుండా దాని మీద తగిన చర్య తీసుకుంటాం అధ్యక్ష. హైటెక్ సిటీ ఎన్ కన్వెన్షన్ సెంటర్కి సంబంధించిన విషయాన్ని కూడా గౌరవ సభ్యులు మా దృష్టికి తీసుకొచ్చినారు. ఇది జిహెచ్ఎంసీ పరిధిలో ఉంటుంది అధ్యక్ష. జిహెచ్ఎంసీ పరిధిలో ఉండేటువంటి చెరువులు 169 చెరువులు, ఇవి పూర్తి స్థాయి దీని యజమాయిషి అంతా కూడా జిహెచ్ఎంసీ ఆధ్వర్యంలో జరుగుతాయి అధ్యక్ష. దాన్ని ఇంకో రూపంలో మున్సిపల్ మినిస్టర్ గారి దృష్టికి తీసుకురమనండి. ఎనీవే మంత్రి గారు గౌరవ సభ్యులు మా దృష్టికి తీసుకొచ్చింది కనుక ఈ అంశాన్ని జిహెచ్ఎంసీ దృష్టికి తీసుకుపోయి వెంటనే తగిన చర్య తీసుకునే విధంగా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటాం అధ్యక్ష.